చూపులు కలిసిన శుభవేళ పార్ట్ 11. అలా ఇందు డిశ్చార్జ్ చేసుకొని వాళ్ళ నాన్నగారిని మరియు అన్నయ్యని ఇంటికి వెళ్ళారు. ఆ రోజు అలా గడిచిపోయింది. ఇటువైపు అర్జున్ తన బిజినెస్ చేస్తున్న వాళ్ళ చెల్లి చేసిన పని గురించి ఆలోచిస్తున్నాడు. మరియు నా వెనక ఎవరో ఉండి నా కారు బ్రేకులు ఫెయిల్ చేశారు అని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇంతలో తన ఫ్రెండ్ అయిన విక్రమ్ చాలా మంచోడు మరియు తన బిజినెస్ పార్ట్నర్ కూడా. ఇద్దరూ కలిసి నిర్ణయాలు మరియు ఆలోచనలు తీసుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఏంటి అర్జున్ అంతగా ఆలోచిస్తున్నావు అన్నాడు. ఇంతలో జరిగింది మొత్తం విషయం వివరించి చెప్పాడు. అలా తను కూడా అర్జున్ చెల్లిని చెల్లి అనే పిలుస్తాడు. అయితే చెల్లి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది అని చెప్పాడు. ఏం కాదులే, నేను వచ్చిన విషయం వేరేది, ఈ పెద్ద విషయం ఏంటో చెప్పు అన్నాడు. కొత్త టెండర్లు వస్తున్నాయి. పెద్ద టెండర్ ఒకటి గవర్నమెంట్ టెండర్ పడుతుంది. దాని గురించి కొంచెం ఖర్చు ఎక్కువగా అవుతుంది. దాని గురించి ఆలోచించు, ఇది తర్వాత చూద్దామని చెప్పాడు. నేను ఆలోచిస్తాను, మరి ఆ ప్రాజెక్టు నువ్వే టేక్ ఓవర్ చేయి, నా వల్ల అయితే అవ్వదు, ఇవన్నీ ఆలోచిస్తూ అని చెప్పాడు. సరే, నిర్ణయం తర్వాత తీసుకుందాం, ప్రస్తుతానికి నువ్వు నీ విషయం చెప్పు. ఇంతకీ ఎవరికి యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ చేసింది, పూర్తి డీటెయిల్స్ పంపు అని చెప్పాడు. సరే అని ఇందు ఫోటోని విక్రమ్కి చూపించాడు. విక్రమ్ ఆలోచించి ఈ ఫోటో ఎక్కడో చూశానని, ఇది మనమే ఇచ్చాము కొత్తగా ఆఫీసులో ఉద్యోగం అని చెప్పాడు. జాయినింగ్ లెటర్ వచ్చింది. ఈ ఫోన్లో ఫోటో చూడంగానే కొంచెం ఆలోచించి గుర్తు తెచ్చుకున్నాడు. కొత్తగా జాయినింగ్ లెటర్ ఇచ్చాము వీళ్ళకే అని చెప్పాడు. ఏ బ్రాంచ్లో అని అన్నాడు. కుక్కట్పల్లి బ్రాంచ్లో ఇచ్చాను అని చెప్పాడు. లేదు, తను తీసుకొచ్చి మన బ్రాంచ్లోనే వెయ్యి అన్నాడు విక్రమ్. అలా బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇటువైపు ఇందు గురించి ఆలోచిద్దాం. వాళ్ళ అన్నయ్యకి పొద్దున్నే లేపి వాళ్ళ నాన్నగారు బ్రష్ చేపి పర్సనల్ హైజీనిక్ ఉన్నాయన్నీ పెట్టి అన్నీ క్లీన్ చేశాక శుభ్రపరిచి తర్వాత టిఫిన్ పెట్టించి తనే దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇంతలో వాళ్ళ ఆవిడ పిలిచి, ఇలా అయితే మన ఇల్లు జరగడం కష్టంగా అవుతుంది, ఉన్న డబ్బులంతా హాస్పిటల్కి మరియు ఇంటి లోన్కి పెట్టాం కదా అని చెప్పింది. దాని గురించి ఆలోచించమాక నేను ఆలోచిస్తాను, మీరు కొన్ని రోజులు ఆఫీస్ మానేశారు కదా అన్నారు. అవును, నా పిల్లల్ని ఎవరికి బయట వాళ్ళకి అప్పచెప్పడం నాకు ఇష్టం లేదు, రుద్రాన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పారు. ఈలోపు ఇందు కాఫీ తీసుకుని వచ్చి, నాన్న నా జాయినింగ్ లెటర్ ఇలా పలానా తారీఖు అన్నారు. ఆయన అమ్మ నేనే తీసుకొస్తాను నిన్ను అని చెప్పారు. అమౌంట్ మొత్తం అకౌంట్లో ఎంత ఉంది ఏంటి అని చూసుకుంటాను అని చెప్పారు. సరే నాన్న అండి. ఇంతలో ఆయన నేనే దింపి నేనే తీసుకొస్తాను, రుద్రాన్ని కూడా నేనే చూసుకుంటాను, నా పిల్లలు ఇద్దరు బాధ్యత నాదే అని చెప్పుకున్నాడు. ఆయన సంపాదించేదే నా పిల్లల కోసం, నా పిల్లలకే బాగున్నప్పుడు ఎంత సంపాదించినా ఉపయోగం ఏంటి అన్నట్టు మాట్లాడారు వాళ్ళ ఆవిడతో.